So guys, hi, welcome back to my channel Akhil Technical Concepts. సో లాస్ట్ వీడియో నేను నా ఒక చిన్నది ఇది రింగ్ లైట్ గురించి నేను చూపెట్టడం జరిగింది అండ్ దాని రివ్యూ మీకు చూపెట్టడం జరిగింది అన్బాక్సింగ్ చేసి. సో ఈ వీడియోలో నేను చాలా కొంచెం డబ్బులు అనేది ఎక్కువ పెట్టి నేను పెద్ద రింగ్ లైట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ రింగ్ లైట్ ఒక అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ వచ్చేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఒక అంచనా అనేది ఉండవచ్చు నేను ఏ రేట్లో తీసుకున్నా అనేది. సో ఇదైతే నేను ఇప్పుడు అమెజాన్ ద్వారా బుక్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 75% సేల్ నడుస్తుంది అమెజాన్లో. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈరోజు తీసుకొచ్చిన రింగ్ లైట్ ఏంటంటే సో ఇదన్నమాట రింగ్ లైట్. సో ఇది 10 ఇంచెస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10 ఇంచెస్. అండ్ రింగ్ లైట్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ముందుగా వెనకాల ముందు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. చేసిన వెంటనే మనకి రింగ్ లైట్ అనేది వస్తుంది అనమాట. సో రింగ్ లైట్ ఇక్కడ మనకి యాక్సెసరీస్ కూడా ఉంటుంది. అండ్ ఇది పక్క పెట్టుకుంటే సో ముందు మనకి ఇది వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే స్టాండ్కి పెట్టాలి అండ్ దీనికి రింగ్ లైట్ మధ్యలో పెట్టాలన్నమాట. ఒకవేళ ఫోన్ అనేది దీనికి అటాచ్ చేసుకుంటే సో ఇది పక్క పెడతాం. అండ్ ఇది వచ్చేసి స్క్రూ అనమాట. ఈ స్క్రూ దీంతో మనము రింగ్ లైట్ అనేది ట్రైపాడ్కి కూర్చోబెట్టవచ్చు అనమాట. సో దీనికైనా కూర్చోబెట్టవచ్చు. సో ఇది చాలా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రోడక్ట్స్కి ఇది ఇవి 200 రావడం జరుగుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకుండవచ్చు ఎంత మంచిది నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానని. సో ఇంకోటి ఏంటంటే అట్లా లైట్ అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. సో రింగ్ లైట్ ఈ విధంగా అవుతున్నది. సో ఇది వైరింగ్. సో వెనకాల ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వైరింగ్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనం ఇది. అండ్ ఇక్కడ మనకి ఇది యూఎస్బి టైప్ కేబుల్ అనేది మనకి లభిస్తుంది. మనం ఏంటంటే దీన్ని మనకు ఒక ఉన్న అడాప్టర్ని మనం యూజ్ చేసుకొని అడాప్టర్లో ఈ పిన్ అనేది పెడితే పవర్ సప్లై అనేది అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ట్ ఇది వస్తుంది డబ్బా. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కలర్ చేంజింగ్ మోడ్ ఉంటుంది. 3 కలర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ తక్కువ చేసుకోవచ్చు. సో లైట్ గిట టెంపరేచర్ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఇప్పుడు ఇది చూసేసారు కదా. ఇప్పుడు నేను ఇది నా ట్రైపాడ్కి పెట్టి దీని ఫస్ట్ రివ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ లైట్ అనేది తీసేసినాను, చిన్న లైట్. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ మనకు కొంచెం దూరం అయితే వస్తుంది. సో ముందుగా నేను దీన్ని పవర్ ఆన్ అయితే చేసుకుంటాను. సో ఇది ఫస్ట్ మోడ్ అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుందో మీరు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ మోడ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను మోడ్ చేంజ్ చేసుకుంటాను, లేదా ఇది టెంపరేచర్ అనేది తక్కువ చేసుకుంటాను. టెంపరేచర్ కూడా తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మోడ్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇది ఎల్లో అనమాట. ఆ తర్వాత ఇది వైట్ కలర్. సో ప్లెయిన్ వైట్ చాలామంది ప్రిఫర్ చేసేది కూడా ఇదే.
సో ఫైనల్ టెంపరేచర్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఇంత చాలా బాగా వస్తుంది కదా. సో ఇంకా షాడో కూడా అంత ఉండలేదు, వెళ్ళిపోతుంది. సో గైస్ చూసారు కదా, అండ్ ఇది ఈరోజు నా వీడియో. సో రింగ్ లైట్ ఈ విధంగా ఉంటుంది అండ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా సైడ్కి పెడితే అలాగే మనకి చాలా క్లియర్గా వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ గైస్.